వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మంచి టేస్టీ అయిన మటన్ కర్రీ చూపిస్తున్నాను. ఒక 100 మెంబర్స్ వచ్చినా సరే మీరు భయపడకుండా ఈజీగా హ్యాపీగా చేసే రెసిపీ ఇది. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో చేసి ట్రై చేయండి. ఇది వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ. మా ఇంట్లో అయితే ఒక 30 ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. సో నేను ఒక మంచి రెసిపీ మీకు చూపించాలని ఇవాళ ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు, కానీ ఒక్కసారి టేస్టీగా ఇలానే సేమ్ నేను చెప్పినట్టు క్వాంటిటీస్తోనే నేను చెప్పినట్టు చేయండి. మీకు టేస్ట్ నచ్చపోతే కమెంట్ చేయండి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరిని ఇవి మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మసాలా అంతా కూడా డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ ఏం అవసరం లేదు. ఒక 4-5 ఎండు కొబ్బరి ముక్కలు పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కాస్త ఎర్రగైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ప్యాన్ హీట్ అయి ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. మనకి ఎండు కొబ్బరి వేగడానికి మాత్రమే టైం పడుతుంది. ఎండు కొబ్బరి మాత్రం ఎర్రగా అవ్వాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. దీంట్లోకే స్పైసెస్ మసాలా కోసం వేసుకుందాము. కొంచెం సాజీరా, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక 2-3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసి ఇదంతా మంచిగా ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. సో మీకు చూపిస్తున్నాను కూడా, 1/2 kg క్వాంటిటీకి మాత్రమే ఇది మసాలా చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడే చేయండి మసాలా అనేది. మటన్ మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి. మీలో ఎంతమందికి ఈ మూలిబొక్క అంటే ఇష్టమో, తెలంగాణలో అయితే మూలిబొక్క అని అంటారు, లేదా నల్లిబొక్క అంటారు అంతే. దీనికోసం కొన్ని యుద్ధాలే జరిగాయి అంటారు, బట్ ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మా ఇంట్లో అయితే అందరం ఫ్యాన్స్ దానికి. సో మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా, కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది. ఒక 3 పావులు నూనె వేసేసుకొని 2 పెద్ద సైజ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసుకోండి. మసాలాని ఇక్కడ నేను గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ మసాలా గ్రైండ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఫ్లేమ్ హైలో పెట్టాను మర్చిపోయి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి, అయినా కూడా కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసి కలిపేసుకోండి. మంచిగా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అవుతుంది ఇది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇంతకీ మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం? ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక 100 మెంబర్స్ వచ్చినా సరే ఈ రెసిపీని కళ్ళు మూసుకొని చేయొచ్చు, అంత మంచిగా ఉంటుంది. టేస్ట్గా కూడా అంతే నచ్చుతుంది అందరికీ. సేమ్ ప్రాసెస్ మీరు చికెన్కి కూడా చేయొచ్చు. ఇక్కడ నేను వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/2 kg క్వాంటిటీ. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పీస్ అనేది కొంచెం దగ్గర పడే వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేయండి. నేను మీకు చూపిస్తాను. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా ఆయిల్లో కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పీస్ కూడా మంచి టేస్టీగా వస్తుంది. ఇది మొత్తం కలిపితే ఒక 3.5 to 4 టేబుల్ స్పూన్స్ అవుతుంది అంతే. ఇక్కడ మటన్ అంతా ఆయిల్ని పీల్ చేసుకుంది కదా, కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడే కానీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలో కానీ దేనికైనా సరే, మీరు రాగి సంగటికైనా సరే దేనికైనా సేమ్ ఇది ఈ ప్రాసెస్లో చేసుకోండి. పూరీకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే బగారా రైస్ చేశాను దీని కాంబినేషన్. మా ఇంట్లో ఎప్పుడు మటన్ కర్రీ చేసినా నేను బగారా రైసే చేస్తాను, లేదా టిఫిన్కి అయితే పూరీ కానీ చపాతీ కానీ చేసేస్తాను. చాలా వరకు దోశలోకి, ఇడ్లీలోకి కూడా ఈ చికెన్ మటన్ తింటారు, కానీ అవి ఎంతవరకు టేస్టీగా ఉంటాయో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేరు. మీరు ట్రై చేస్తే కమెంట్ చేయండి. కొంచెం ముక్క ఫ్రై అయింది కదా, దగ్గర పడింది. దీంట్లోకి ఒక 3 స్పూన్ల కారం, అంటే ఇంకా మీకు కారం ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు కూడా నేను వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఉప్పు కారం ముక్కలన్నిటికీ పట్టే వరకు ఒకసారి కలిపి ఇంకొక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి.
ఆయిల్ అంతా బయటకు వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే అడుగుతారు ఏం వేసావు, ఏం చేసావు అని, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇట్లా పచ్చి వాసన పోయిన తర్వాత కారం ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుంటాను. మీరు గ్రేవీ ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఎక్కువ పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి. మనం మసాలా వేస్తాం కదా, దాని తర్వాత ఉడికి చిక్కగా అయిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని విజిల్ పెట్టేయండి. లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది, కానీ ముదిరింది అయితే మనకి తెలియదు కదా. ఒకసారి 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ పెట్టుకోండి ఇంకొక 2 విజిల్లు. అండ్ మసాలా ముందే వేయకండి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసి అప్పుడు మసాలా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిస్తే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. పైన మీరు విజిల్ ఓపెన్ చేసేటప్పుడు ప్రెషర్ అంతా పోయిందా లేదా చెక్ చేసిన తర్వాతే ఓపెన్ చేయండి. ఇక్కడ పీస్ అనేది కట్ చేసి చూడండి ఉడికిందా లేదా. సో ఆల్మోస్ట్ మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఉంది అంతే. ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని కర్రీని ఉడికించండి. గ్రేవీ అనేది థిక్ అవుతుంది, ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేస్తుంది. చాలా సింపుల్ మటన్ కర్రీ అయితే. మనం జస్ట్ మసాలా ఒక్కటి అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నది ఉంటే చాలు. వెజిటేబుల్స్ కంటే కూడా ఇదే సింపుల్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు కర్రీ ఉడుకుతూ ఉంటుంది కదా, దీని మీద కుక్కర్ది మూత పెట్టేసుకోండి. విజిల్ ఏం పెట్టకండి, జస్ట్ అలా లిడ్ ఒక హాఫ్ వరకు ఓపెన్ చేయండి, ఆవిరంతా వెళ్ళిపోకుండా. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను చూపించే రెసిపీ అయితే తెలంగాణ స్టైల్, పక్కా తెలంగాణ స్టైల్. కొంతమంది గసగసాలు కూడా వేసుకుంటారు, కానీ గసగసాలు వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది కర్రీ అనేది, కాబట్టి మేమైతే వేసుకోము. ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూస్తున్నారు కదా. ఇది నేను మూత పెట్టి ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ పైకి వస్తే ఏంటంటే మసాలా అంతా మంచిగా ఉడికిపోయింది, కర్రీ ఇంకా రెడీ అని మీకు ఒక సిగ్నల్ అన్నట్టు. ఇక నేను ఒక పీస్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత బాగా ఉడికిందో. చూస్తున్నారు కదా, జస్ట్ మనం ఇలా అంటేనే విరిగిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది గ్రేవీ కూడా. మంచిగా బగారా రైస్లోకి ముల్బొక్క వేడిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. దీనికి కాంబినేషన్ అయితే నేను బగారా రైస్ చేశాను. మటన్ బిర్యానీ కంటే మటన్ అండ్ బగారా రైస్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటుంది. తెలంగాణ సైడ్ దావత్లు ఏమున్నా సరే, అంటే ఫంక్షన్స్ ఏమున్నా సరే బగారా రైస్ మటన్ కర్రీ ఉంటుంది, ఎక్కువ బిర్యానీలు ప్రిఫర్ చేయరు. ఈ వీకెండ్కి మాత్రం ఖచ్చితంగా నేను చూపించిన మెథడ్లో చేసి చూడండి, మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, తినాలనిపిస్తుంది కదా చూస్తుంటేనే. ఖచ్చితంగా ఒక్కసారి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి మీకు టేస్ట్ ఎలా నచ్చిందో లేదో.